ఇండియన్ మ్యారేజ్ లాస్ ని చేంజ్ చేసిన కొన్ని ముఖ్యమైన కేసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా 3 కేసులు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 1955 కంటే ముందుగా చూసుకున్నట్లయితే ఒక హిందూ వ్యక్తి కూడా ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునేవారు. అప్పుడు వచ్చిందే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. దాని తర్వాత హిందూ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడాన్ని ఈ యాక్ట్ నేరంగా పరిగణించింది. అయితే వారు దీన్ని అధిగమించడం కోసం హిందూ నుంచి ముస్లింగా మారి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునేవారు. అప్పుడు మన సుప్రీంకోర్టు నూర్జహాన్ బేగం గారి కేసులో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం కోసం మతాన్ని ధర్మాన్ని మార్చడాన్ని ఇన్వాలిడ్ గా పరిగణించింది. రెండో కేసు చూసుకున్నట్లయితే షాబానో బేగం గారి కేసులో ఒక ముస్లిం మహిళ డైవర్స్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ తీసుకోవడం రైట్ గా పరిగణించేది కాదు. అయితే 1985 తర్వాత సుప్రీంకోర్టు భారతదేశంలోని ఏ క్యాస్ట్ లేదా కేటగిరీకి చెందిన వారైనా సరే డైవర్స్ తీసుకున్న తర్వాత సిఆర్పిసి సెక్షన్ 125 క్రింద మెయింటెనెన్స్ తీసుకోవడాన్ని విధిగా పరిగణించడం జరిగింది. అదేవిధంగా మూడో కేసు అయినటువంటి సైరా బాను కేసులో చూసుకున్నట్లయితే భార్య కన్సెంట్ లేకుండానే 3 సార్లు తలాక్ చెప్పడం, ఈవెన్ మెసేజ్ చేసి కూడా ఒక ముస్లిం హస్బెండ్ డైవర్స్ తీసుకునేవారు. అయితే దీనిని సుప్రీంకోర్టు సైరా బాను కేసులో అన్కాన్స్టిట్యూషనల్ గా పరిగణించింది. దాని తర్వాత పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ 2019 యాక్ట్ కింద ఒక చట్టాన్ని చేసింది. ఇందులో ఈ విధంగా 3 సార్లు తలాక్ చెప్పడంని క్రిమినలైజ్డ్ గా పరిగణించింది. అటువంటి వారికి 3 years వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందని తెలియజేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.